ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ లాన్స్లో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి పి ఇందిరా మేడం గారు రావటం, మిగతా స్టాఫ్ మెంబర్స్, పిఆర్ మార్కెటింగ్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, మళ్ళీ స్టూడెంట్స్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్ ఎట్లా పెరిగిపోతుందో. ఈ అడవులు కొట్టేయడం వల్ల అయితేనేమి, లేదా వాతావరణ కాలుష్యం వల్ల కానివ్వండి, నీటి కాలుష్యం వల్ల కానివ్వండి, గాలి కాలుష్యం కానివ్వండి, తర్వాత డైవర్సిటీ ఆఫ్ దిస్ థింగ్ అన్నీ డిస్టర్బ్ అయినందువల్ల కానివ్వండి, మీకు అందరికీ తెలుసు ఈ వాతావరణం బాగా కలుషితం అయిపోతుంది. నెక్స్ట్ తరాలకి ఇప్పుడు విద్యార్థులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ తరాన్ని ఆ తర్వాత తరాలను కూడా కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే, మనము ఈ పర్యావరణం కాపాడడానికి చేయాల్సిన పనులు, ఒకటి ప్లాస్టిక్ నిషేధించడం పూర్తిగా. మా క్యాంపస్ను కూడా ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్గా చేయాలనేదే మా ఉద్దేశం. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి సంవత్సరం ఒక మొక్కని నాటాలనేది మరో ఉద్దేశం. తర్వాత ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ని సక్రమంగా నిర్వహించాలి. తర్వాత వాటర్ రిసోర్సెస్ని పర్ఫెక్ట్గా వాడుకోవాలి. ఎటువంటి కాలుష్యం లేకుండా మన పర్యావరణాన్ని కాపాడుకోగలిగితే దీన్ని ఇలాగే మన భావితరాలకు అందించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నారాయణ మెడికల్ కాలేజీ క్యాంపస్లో అడ్మినిస్ట్రేటర్, మేనేజ్మెంటు అందరి సహకార సహకారాలతో, స్టూడెంట్స్ సహాయ సహకారాలతో ఒక వారం రోజులు, అంటే జూన్ 5th నుంచి 11th వరకు వేరియస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అందులో ఒక ప్రోగ్రామ్ వచ్చి ట్రీస్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది. దీని తర్వాత ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానివ్వండి, తర్వాత వేరే అదర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్కటి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కార్తిక్ గారు కోఆర్డినేట్ చేసి అందరిని పార్టిసిపేట్ చేస్తారు. దీంతో ఏంటంటే, మాకు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ హానరబుల్ వీసీ గారు మరియు రిజిస్ట్రార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. 5th నుంచి 11th వరకు ఏదో ఒక ప్రోగ్రామ్తో ఎంగేజ్ చేయండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయండి అని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. బేస్డ్ ఆన్ దట్ వీఆర్ కండక్టింగ్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ టు స్టూడెంట్స్, మేనేజ్మెంట్, ఇందిరా మేడం గారు అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా పీపుల్ ఫర్ కవరింగ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. మెడికల్ కాలేజ్ ఆవరణలో ఈరోజు జూన్ 5th ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేమందరము ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. సో ఈరోజు ముఖ్యంగా పచ్చదనాన్ని మనము కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో సో ఈరోజు జూన్ 5th రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీ అయితేనేమి ప్రపంచంలో ఈ డే అనేది పచ్చదనానికి రికగ్నైజ్ చేశారు. ఈరోజు పచ్చదనం చెట్లు నాటి పరిరక్షణ కాలుష్యాన్ని నివారించాలనేది ముఖ్య ఉద్దేశంతో చెట్లు నాటాలి అనే దాని నినాదం మీద మేమందరము ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. మా నారాయణ మెడికల్ కాలేజ్ ఆవరణలో అందరము ఫ్యాకల్టీస్, అందరము డీన్ అండ్ దెన్ ఆల్ ద ఫ్యాకల్టీస్ ఒక్కొక్కరం ఒక చెట్లు నాటి ఈరోజు యొక్క గుర్తింపును చాటి చెప్పుకున్నాము. సో గ్రీనరీ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే, మనం ఒక చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు యొక్క సంరక్షణ చేసి ఆ చల్లదనాన్ని చల్లదనం మనకు చెట్లు ఇస్తుంది. ఆ చల్లదనంలో ఎవ్రీథింగ్, అంటే హెల్త్ అయినా ఉండొచ్చు, పర్యావరణంలో మంచి పర్యావరణం ఉంటేనే, ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే యొక్క జీవనం అనేది, హెల్త్ కండిషన్స్ కానీ ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ కూడా మనిషి యొక్క హెల్త్ బాగుంటుంది. ఎక్కడ పచ్చదనం ఉంటుందో, మనం కొన్ని హిల్ స్టేషన్స్ అవన్నీ సమ్మర్ ఎక్కువ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం. దేనికి వెళ్తూ ఉంటాం? హెల్త్ బాగుండాలని, చల్లదనం బాగుంటుందనే ఉద్దేశంతో, పొల్యూషన్ ఉండదని. ఈ పొల్యూషన్ అరికట్టాలి అన్నా కూడా పచ్చదనం చెట్లు పెంచాలి. అందరము మంచిగా చెట్లు పెంచుదాం. అంటే ఫ్రీక్వెంట్గా ఇయర్లీ 1 or 2 లేదంటే సీజన్ వైజ్గా కొన్ని చెట్లు వేసుకుంటాం. అవి పరిరక్షించుకోవడం, పెంచేదానికి కూడా చెక్ చేసుకుందాం, పెరిగేదానికి చూద్దాము. సో ఆ చెట్ల నీడలో ప్రతి ఒక్కరికి కూడా చల్లదనం అనేది హెల్త్ కాపాడుతుంది. సమాజానికి కూడా మంచి హెవీ సమ్మర్ అప్పటి కూడా రేడియేషన్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ తోడ్పాటు అవుతుంది. ఈ పరిరక్షణ ఈరోజు రికగ్నైజేషన్ డే రోజు మేమందరం కలిసి ఈ విధంగా జరుపుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.